హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఇదైతే నా జ్యువెలరీ కలెక్షన్ అండి. ఈ రోజుల్లో గోల్డ్ జ్యువెలరీ ఎక్కడుంటుందండి, బ్యాంక్లో హాయిగా రెస్ట్ తీసుకుంటుంది. అందుకే నేనైతే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే తీసుకున్నాను. జ్యువెలరీ లేదని చెప్పేసి, గోల్డ్ లేదని చెప్పేసి పిల్లలు మనము ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే ఊరికే ఎలా వెళ్తాను చెప్పండి. అందుకని చెప్పి నేను 1 గ్రామ్ గోల్డ్లో తీసుకున్నాను. ఇవి అసలు కలర్ కూడా పోలేదన్నమాట. ఇది వచ్చేసరికి ఫస్ట్ నెక్లెస్ అనమాట. దీని పెండెంట్ ఉంది చూసారా, సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అంతే ఉంటుంది. మనకి శారీస్ మీదకే కానీ, డ్రెస్సెస్ మీదకే కానీ, లాంగ్ ఫ్రాక్స్ మీదకే కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది. నేను ఇది అనేది డైరెక్ట్ వాయిస్ ఓవరే ఇచ్చాను, కానీ నాకు మైక్ లేకపోవడంతో అసలు వాయిస్ అనేది వినిపించటం లేదు. అందుకని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది వచ్చేసరికి సింపుల్గా మనకి డ్రెస్సెస్ మీదకైనా పిల్లలకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే వినాయకుడిది పెండిడ్ వచ్చి ఉందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా సూపర్గా ఉంటుంది. నేను దానివి తీగలు అనేది అంటే చైన్ ఉంది చూసారా, అది తెగిపోతే నేను మళ్ళీ పెట్టించుకున్నాను. దాని కాస్ట్ ఇవన్నీ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్లో అందరికీ రిప్లై అయితే కన్ఫామ్గా ఇస్తాను. ఇది వచ్చేసరికి ఓన్లీ నెక్లెస్ టైప్ అనమాట. దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇది కూడా మన డ్రెస్సెస్ మీదకి కానీ, లాంగ్ ఫ్రాక్స్కి, దేనికైనా చాలా అంటే చాలా బాగుంటుంది. కింద అంతా కూడా ముత్యాలు అను పర్పుల్ కూడా కాదు, అటు బ్లూ కాదు, అలాంటివి అనమాట. స్టోన్స్ వచ్చి అంటే చాలా చాలా బాగుంది. ఇది సింపుల్గా ఇచ్చాడు దీనికి ఇయర్ రింగ్స్ అనేవి. మనకి డ్రెస్సెస్ మీదకైతే చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ కూడా కింద ముత్యాలు ఇచ్చాడు అనమాట. అలానే నా జ్యువెలరీ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇది వచ్చేసరికి హారము. ఇదైతే నాకు చూసినమ్మటే గోల్డ్దే అనుకుంటారు, ఎందుకంటే నాకే ఒక్కొక్కసారి ఇది పిచ్చిదా కాదా అన్న నమ్మకం కుదరదనమాట. అంత బాగుంటుంది. నేను చాలా అంటే ఇష్టపడి కొనుక్కున్నాను. ఫస్ట్ క్వాలిటీ ఎలా వచ్చిద్దో ఏమో అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది మాత్రం నా కలెక్షన్లో 1 అండ్ ఓన్లీ ఫేవరెట్ అనమాట. ఇది లైవ్లో మీకు అంటే కనపడడం అంత క్లారిటీ లేదేమోలే, కానీ సూపర్గా ఉంటుంది. దీంట్లో నేను వేసుకున్న పిక్స్ కూడా నేను మధ్యలో యాడ్ చేస్తాను, వీళ్ళు కుదిరితే మాత్రం అదైతే పెడతాను. అలా ముత్యాలు ఊడిపోయినాయి అనమాట కింద పెండిట్కి. అది పెట్టించాలి. మనకి గోల్డ్ షాప్లో అయినా పెడతారు, లేకపోతే ఫ్యాన్సీ షాప్లో అయినా పెడతారు. ఈసారి నేను వెళ్ళినప్పుడు అయితే పెట్టించుకొని రావాలి, అది ఒకటే ప్రాబ్లము. ఇది ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడే ఊడిపోయినాయి. మనం ఇంకా దీని గురించి అని చెప్పి వాళ్ళ దగ్గరికి దీన్ని పంపించలేము కదా. ఇవైతే దానికి వచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట. 2 లక్ష్మీదేవి బొమ్మలు వచ్చి ఉంటాయి. చాలా అంటే చాలా హెవీ గ్రాండ్ లుక్ అండి. మనకి చెవులకి పెట్టుకుంటే, ఇప్పుడు ఈ డ్రెస్ మీదకి నేను ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే అసలు చూసారా ఎంత గ్లోగా వచ్చిందో ఫేస్ అనేది, అంత బాగుంటుంది. కానీ చెవులుకి అంత పెద్ద బాగో, ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు. నా ఆల్రెడీ చెవులు సాగిపోయినాయి, అందుకే పెట్టుకొని అయితే ప్రయత్నం చేయట్లేదు. కానీ చూసారు కదా అసలు ఎంత బాగున్నాయో, నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి. నాలాగా పెద్ద ఫేస్ ఉన్న వాళ్ళకైతే ఇవి ఇంకా బాగా మ్యాచ్ అవుతాయి, ఎవరికైనా మ్యాచ్ అవుతాయి. కాకపోతే నేను కొద్దిగా లావు ఉంటాను కాబట్టి నాకు ఇంకా బాగా సెట్ అయినాయి అనమాట. కానీ ఇంతవరకు పెట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఇదైతే ఓల్డ్ది, ఒక 3-4 ఇయర్స్ అవుతుంది అనమాట ఇది సెట్ తీసుకొని. ఇది ఇప్పుడు ఓల్డ్ మోడల్, మీకు అర్థమయ్యే ఉంటుంది. దీనికి నెక్లెస్ హారం సెట్ కలిపి తీసుకున్నాను. ఇది మాకు సత్తెనపల్లిలోనే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 2000 దాకా అయితే పడింది. మళ్ళీ చెప్తున్నానండి, నా జ్యువెలరీ కలెక్షన్ ఇంకా చూపించాలి అన్నా, ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అన్నా ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఇది దీని సెట్ అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ అండ్ పాపడి బిళ్ళ కూడా వచ్చింది. చెప్పా కదా 3-4 ఇయర్స్ అయిందని చెప్పి. అవి ఎక్కడో ఉన్నాయి కానీ ఎక్కడో ఉన్నాయి అనమాట. ప్రజెంట్ ఉన్నాయి వరకు చూపిస్తున్నాను. అసలు మైక్ లేదు, మైక్ ఉంటే నేను అసలు లైవ్ వీడియోనే చేద్దాం అనుకున్నాను. ఇదైతే చిన్న చౌకర్. ఇది కూడా మా అమ్మాయికి నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను. దీని కాస్ట్ కూడా ఒక 300 ఏమో ఉంటుంది. ఇదైతే ఫస్ట్ అనమాట. ఇది కొని కూడా ఆల్మోస్ట్ ఒక 9 ఇయర్స్ అవుతుంది. మా పాప పెద్ద పాప పుట్టినప్పుడు తీసుకున్నాను. ఇంతవరకు కలర్ అనేది అంతగా చేంజ్ అవ్వలేదు, కానీ దాన్ని ఇది ఇరిగిపోయింది. మా పిల్లలకి పెడితేనే ఇరిగిపోయింది. ఇంకా ఏం చేస్తాం, అది ఇంకా పక్కకు పెట్టాను. నాకు ఆ షాప్స్ అంతగా తెలియదు, కానీ ఈసారి కంపల్సరీ నేను వెళ్ళి అదైతే పెట్టించుకుంటాను. ఇవైతే చంపచౌరాలు అంటారు కదా, ఇవైతే నేను గోల్డ్లో తీసుకోవాలనుకున్నాను. ప్రస్తుతం ఆ కోరిక అయితే పెండింగ్లో పడిపోయిందనమాట.
ఇవైతే నేను సీరియట్స్లో తీసుకున్నాను. గోల్డీ అని ఇంత గ్రాండ్గా నేను చేయించుకోలేనేమో, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అనమాట. నాకున్న చిన్న చిన్న కోరికల్లో ఇది కూడా ఒకటి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇవి ఓన్లీ 500కి నేను సత్తెనపల్లిలో తీసుకున్నాను. 5 కూడా కాదనుకుంటా, ఒక 450 అలా పడింది అనమాట. ఆన్లైన్లో వచ్చేసరికి ఒక 600-700 చెప్పారని చెప్పి నేను మామూలుగా మాకు సత్తెనపల్లిలో అయితే తీసుకున్నాను. ఎలా ఉన్నాయో నా జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేను ఇంకా నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే ఇందులో చూపించట్లేదు, ఎందుకంటే అది నెక్స్ట్ వీడియోలో చూపిద్దామని. ఇంకొక విషయం ఏంటంటే, ఇవి అంత క్లియర్గా మీకు అర్థం కాకపోతే నేను లాస్ట్లో మళ్ళీ వీటన్నిటిని కూడా ఒక బాక్స్ మీద పెట్టి చూపిస్తాను. అప్పుడైతే మీరు ఇంకా క్లియర్గా ఉంటుంది. కావాలంటే అది కూడా చూడండి. ఇది నేను మా పాపకి మీషోలో తీసుకున్నాను. ఎప్పుడైనా చిన్నగా ఫ్రాక్స్ వేసినప్పుడు వాటిలోకి అయితే బాగుంటుందని చెప్పి. ఇది కాకపోతే అటు ఇటు తిరిగిపోతుంది అనమాట, మెడకి పెడితే ఉండట్లేదు. అది ఒకవేళ ఎవరైనా తీసుకోవాలంటే కాస్త జాగ్రత్త. ఇవైతే దానికి ఇయర్ రింగ్స్ అనమాట. దీని కాస్ట్ ఎంతో నాకైతే తెలీదు. మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అది దొరక్కపోయినా ఎతికి మరీ పెడతాను. ఇది వచ్చేసరికి నేను సత్తెనపల్లిలోనే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి 200 అనమాట. ఇది మా పాపకి ఎన్నిసార్లు పెట్టానో అసలు లెక్కే లేదు, అన్నిసార్లు పెట్టాను. ఇది వచ్చేసరికి ఇది కూడా అంతే, తీసుకొని ఒక 6-7 ఇయర్స్ అయిపోయింది. రామ్ పరివార్ అని అప్పుడు బాగా ట్రెండ్లో ఇవి, కాకపోతే ఇది తెల్లగా అయిపోయింది అనమాట. దీనికి కలర్ వేపియాలి, కానీ ఎంత ఇద్దా ఎక్కడ వేపియాలో కూడా క్లారిటీ లేక పక్కన పెట్టేసాను. నేను ఏవి తొందరగా పోగొట్టుకుని అవి నల్లగా అయిపోయినా తెల్లగా అయిపోయినా నేను చక్కగా బాక్స్లో పెట్టుకొని ఉంచుకుంటాను. ఎంత బాధగా ఉంటుందో నాకు అవి పడేయాలంటే అంత బాధగా ఉంటుంది అనమాట. ఇవైతే నేను చెప్పాను కదా క్లియర్గా లేదని ఇలా బాక్స్ మీద పెట్టయితే చూపిస్తున్నాను. ఇదైతే ఫస్ట్ నెక్లెస్ మీకు చూపించింది. అసలు స్టోన్స్ కూడా అండి నమ్మితే నమ్మండి, అసలు ఒక్క స్టోన్ కూడా ఊడిపోలేదు, అంత బాగుందన్నమాట వీటి స్టోన్స్ కూడా. ఇది వచ్చేసరికి వినాయకుడిది అని చెప్పాను కదా, చాలా అంటే చాలా సింపుల్గా చాలా అంటే చాలా బాగుంది. దీనికైతే ఇయర్ రింగ్స్ సెట్ అయితే ఇవ్వలేదు. ఇది ఒకటి, ఇది కూడా వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్. అసలు ఇందులో ఏవి నాకు నచ్చలేదు అన్న పదమే లేదు, అన్నీ బాగున్నాయి, అంత నచ్చినాయి అన్నమాట. టోటల్గా ఇదైతే నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల గురించి మా ఛానల్ గురించి వెయిట్